3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న రియాక్ట్ డెవలపర్స్ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో కంప్లీట్గా సక్సెస్ కాలేకపోతున్నారు. రీజన్స్ ఏమవుతున్నాయంటే వాళ్ళు కొంచెం కొంచెం రియాక్ట్ నేర్చుకుని వాళ్ళు వర్క్ అయితే పాపం చాలా కష్టపడి కంప్లీట్ చేస్తున్నారు. ఈవెన్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళు బాగా చేస్తున్నారు. కానీ ఎక్కడైనా జంప్ కొట్టాలన్నా, స్విచ్ కొట్టాలన్నా అప్పుడు మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేకపోతున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద పెద్ద క్వశ్చన్లు. అంటే ఇప్పుడు పెద్ద లోడ్ ఎక్కువైపోతే ఏం చేస్తావు, మైక్రో సర్వీస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు, ఇవన్నీ మామూలుగా ఎలా చెప్పిన ఆన్సర్స్ చిన్న చిన్నగానే ఉంటాయి. కానీ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఎప్పుడైతే అడుగుతున్నారో ఆ ఫండమెంటల్ క్వశ్చన్స్ని చెప్పడానికి రావట్లేదు. సో దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఒక్కొక్క చిన్న చిన్న క్వశ్చన్స్ని తీసుకుని ఈ సిరీస్ మొత్తం ఈ క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ చేయాలి, సో మీరు ఆ ఆన్సరింగ్ కనుక ప్రాపర్గా ఆల్మోస్ట్ ఒక టీచర్ లాగా చెప్పాలి. సో ఎప్పుడైతే మనము ఆ కంఫర్టబుల్గా క్లారిటీ తోటి కామ్గా కంపోజ్డ్గా మనం ఆన్సర్ చెప్తామో దెన్ దే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ ఆన్ యూ. అప్పటి వరకు మీ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకి రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఏదైనా డెఫినేషన్ అనగానే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, దయచేసి ఆ తప్పు చేయకండి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో సగమే గుర్తుపెట్టుకుంటాం. కానీ నేను ఒక చిన్న డెఫినేషన్ ఎట్లా చెప్తానో చూడండి. పానీపూరి అంటే ఏంటి? పానీపూరి అంటే ఏంటిది అంటే వాటరు, పూరి ఇట్లా కాదు. పానీపూరి అంటే ప్యాజ్ దాలో భయ్య కాదు. పానీపూరి అంటే ఫుడ్ ఐటమ్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. సో వేర్ యు ఆర్ స్టార్టింగ్, పానీపూరి ఈజ్ ఏ ఫుడ్ ఐటమ్, జనరల్లీ ఇట్ ఈజ్ ఏ స్నాక్, ఇట్లా స్టార్ట్ చేస్తాం కదా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ జేఎస్లో అడిగే వెరీ బేసిక్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ ఎ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు స్టేట్, ప్రాప్స్, ఫంక్షన్స్ వీటన్నిటిని గ్రూప్ చేసుకుంటాం, ఇవన్నీ కలిపితే ఒక కాంపోనెంట్. ఇది సరిపోదు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆర్ ఏ క్లాస్ విచ్ రిప్రజెంట్ ఏ పార్ట్ ఆఫ్ ద యూఐ అని మనము చాలా క్లియర్గా చెప్పాలి. దీన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తామో మనం బిస్కెట్ అయిపోతాం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూపిస్తా. చాలామంది ఇట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా చెప్తా ఉంటారు. రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్ సెల్ఫ్ కంటైన్డ్ ఇండిపెండెంట్ బ్లాక్ ఆఫ్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటాం సార్ మనము? ఇదంతా ఈజీ కాదు కదా గుర్తుపెట్టుకోవడం. దాని బదులు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ ఇట్లా తయారు చేసినాను. దిస్ వెబ్సైట్ ఈజ్ టోటలీ డివైడెడ్ ఇంటూ స్మాల్ కాంపోనెంట్స్. ఇదిగో ఈ హెడర్ మొత్తం ఒక కాంపోనెంట్, ఈ కింద బ్యానర్ ఉంది కదా ఇది మొత్తం ఒక కాంపోనెంట్. ఈ రెండు కాంపోనెంట్లని కలిపి నేను ఒక కాంపోనెంట్లో పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద యూఐ, దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూఐ. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసినానో చూడండి. ఇదిగోండి ఒక ఫంక్షన్ తీసుకున్నాను, దీనికి హెడర్ అని పేరు పెట్టుకున్నాను. ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాను, దీనికి మెయిన్ ఏరియా అని పేరు పెట్టుకున్నాను. ఇంకొక ఫంక్షన్ వెబ్సైట్. ఈ రెండింటిని కలిపి ఈ హెడర్ మెయిన్ ఏరియాలో పెట్టుకున్నాను. వీటన్నిటిని కలిపి నేను రెండర్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ ఎ కాంపోనెంట్ ఈజ్ గెటింగ్ క్రియేటెడ్ అండ్ బైండెడ్ విత్ అదర్స్. ఈ సిరీస్ మొత్తం ఇట్లాగే నేను ఒక్కొక్క కాన్సెప్ట్ని చెప్తా ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అస్సలు మర్చిపోకండి, లైక్ చేయండి.